తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భారత రక్షణ రంగానికి మరింత దన్ను ఇచ్చేలా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించి నిర్వహణ సేవలను అందించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. అపాచీ అటాక్ హెలికాప్టర్లు, M777A2 అల్ట్రాలైట్ శతజ్ఞులకు నిర్వహణ సేవలను అందించనుంది. ఈ డీల్ విలువ $482 మిలియన్ ఉంది. ఈ ప్రతిపాదిత రక్షణ ఒప్పందాన్ని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ అధికారికంగా నోటిఫై చేసింది. భారత్కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించి నిర్వహణ సహా ఇతర సర్వీసులను అందించేందుకు అమెరికా అంగీకరించింది. M777A2 అల్ట్రాలైట్ శతఘ్నులకు సంబంధించి నిర్వహణ కోసం $230 మిలియన్ ప్యాకేజీని అగ్రరాజ్యం ఖరారు చేసింది. ఇందులో విడి భాగాలు, మరమ్మతులు, సాంకేతిక సాయం, సిబ్బంది శిక్షణ, లాజిస్టిక్స్ వంటి కీలక అంశాలున్నాయి. బ్రిటన్ కు చెందిన BAE సిస్టమ్స్ సంస్థ దీనికి ప్రధాన కాంట్రాక్టర్ గా వ్యవహరించనుంది. పర్వత ప్రాంతాల్లో తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత సైన్యం అమెరికా నుంచి M777A2 అల్ట్రాలైట్ శతఘ్నులను కొనుగోలు చేసింది. శత్రు స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యం ఉన్న అపాచీ అటాక్ హెలికాప్టర్ల నిర్వహణ సేవల కోసం భారత్ చేసిన ప్రతిపాదనకు అమెరికా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో సాంకేతిక సాయం, సిబ్బంది శిక్షణ వంటివి ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు ప్రముఖ రక్షణ రంగ సంస్థలు బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ప్రధాన కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తాయి. ఈ సేవల కోసం భారత్ $198 మిలియన్ చెల్లించనుంది. భారత్తో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వానికి భారత్ ఒక కీలక శక్తి అని అభివర్ణించింది. ప్రస్తుతం పొంచి ఉన్న లేదా భవిష్యత్తులో ఎదురయ్యే ప్రాంతీయ ముప్పులను ఎదుర్కోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ అమ్మకాల వల్ల ఆసియాలో సైనిక సమతుల్యతకు ఎలాంటి ముప్పు ఉండదని అమెరికా స్పష్టం చేసింది. విదేశాలకు ఆయుధ విక్రయాలను పర్యవేక్షించే ది డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఇటీవల ఈ సర్వీసులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో భారత్ అమ్ముల పొదిలోని కీలక ఆయుధాల నిర్వహణ, లాజిస్టిక్స్, శిక్షణ, సాంకేతిక సాయం వంటి వాటికి ఇబ్బంది ఉండదు.